వెల్కమ్ టు మై ఛానల్ అను స్వీట్ హోమ్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో అమ్మవారి కలశంపై బ్లౌజ్ ఎలా ఫోల్డ్ చేయాలో నేర్చుకుందామండి. నేనైతే 3 టైప్స్ చూపిస్తాను. 3 టైప్స్కి 3 టైప్ ఆఫ్ బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను. ఎందుకంటే మనకు కలర్ఫుల్గా ఉంటే వీడియో అమ్మవారి కలశం కలర్ఫుల్గా కనిపిస్తుంది. టైప్ 1 ఈ బ్లౌజ్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. నేనైతే మీటర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. అమ్మవారి కలశంకి నేనైతే ఇలా కలర్ఫుల్గా ఉండేది బ్లౌజ్ పీస్ తీసుకుంటానండి ఎవ్రీ టైం. ఇది టైప్ 1 అండి. మన అమ్మవారి కలశంపై ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది టైప్ 2 అండి. ఇలా 2 ఫోల్డ్ చేసుకోవాలి బ్లౌజ్ పీస్ని. 2 ఫోల్డ్ చేసుకున్నాక ఇలా మనం చిన్న చిన్న ఫ్రిల్స్ పోసుకోవాలండి. ఇలా ఫ్రిల్స్ ఈ చివర్లు మొత్తం పైన బ్లౌజ్ పీస్కి పైన చివర్లు మొత్తం ఫ్రిల్స్ వచ్చేలా మొత్తం చేసుకోవాలండి. ఇలా మనం రబ్బర్ పెట్టేసుకుని ఇలా అయితే మనం నీట్గా బ్లౌజ్ పీస్లో నీట్గా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని ఇలా నీట్గా వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా చేసుకోవాలండి. నాకైతే అమ్మవారికి కలశంపై ఇది పెట్టడం నాకైతే చాలా నచ్చిందండి. ఈ టైప్ ఆఫ్ కలశం డిజైన్ గోల్డ్ బ్లౌజ్ పీస్ చూడండి. ఇది టైప్ 2. ఇలా ఈ విధంగా నీట్గా ఫ్రిల్స్ అనేది ఇలా వచ్చేలా చూసుకోవాలి. అమ్మవారికి చాలా అందంగా కనిపిస్తుందండి. టైప్ 3 అండి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 3 టైమ్స్ ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోండి. వెరీ ఈజీ అండి. ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళకైతే చాలా ఈజీ అవుతుంది కదా. ఇంకొక పిన్ పెట్టేసుకుంటే రెడీ అండి. ఇది టైప్ 3. ఇలా మనం అమ్మవారి కలశంకి ఇలా మనం పెట్టుకుంటే చాలా చాలా అందంగా ఉంటుందండి. మీకు ఒక విషయం చెప్తానంటే, నేను ఒక చిన్నప్పుడు నేర్చుకున్న ఒక శ్లోకం మీకు చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను.
అభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ శ్లోకం అయితే మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడైనా, ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు, లేదా బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఈ శ్లోకం ఒకసారి చదువుకున్నారంటే మీకు ఎలాంటి ఆపదైనా తొలగిపోతుందండి. నేనైతే చాలా చాలా నమ్ముతాను. నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను. ఈరోజు మీతో షేర్ చేయాలనిపించింది, షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.